మనకి ఓకే చేస్తుండేవాళ్ళు కదా, మనకి ఒకటి కన్ఫర్మ్ చేస్తుండేవాళ్ళు. 14 నుంచి బిగినైంది. సార్ ఒకటి ఈ వారంలో తెలంగాణ రాజకీయాల్లో బాగా వినపడిన పేరు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పేరు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. అంటే ఆయన కుటుంబం మీద వచ్చిన ఒక వివాదం, లేదంటే ఆయన మీద వచ్చిన ఒక మచ్చ అనుకోవాలి. మొన్న ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఈ అంశం తెర మీదకి రావడం, ఓకే అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి, ఎంతవరకు దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది, అంటే ఒక సర్కిల్లో ఆయన ఇరికించే ప్రయత్నం అన్నది జరిగిందా, లేదంటే అనుకోకుండా అది ప్రత్యర్థులకు కలిసి వస్తుందా? బేసిక్గా ఒకటి, రాజకీయమైన వ్యాపారమైన ఉద్యోగమైన మనం ఒక ట్రెండ్లో పరిగెడతా ఉన్నప్పుడు కుటుంబం ఇదంతా పట్టించుకోవాల్సిన బాధ్యత ఇంట్లో లేడీస్ది. వాళ్ళు పిల్లలు దారి తప్పుతున్నారు అన్నప్పుడు తండ్రికి చెప్తే తండ్రి వెంటనే రియాక్ట్ కావాలి. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఆ తల్లి సంరక్షణకి ఫెయిల్ అయ్యిందా ఎక్కడన్నది అతని విజువలైజేషన్ చూస్తే కంట్రోల్ లేడని తెలుస్తోంది బిహేవియర్ పరంగా. ఇకపోతే ఈ నేరం చేశాడా లేదన్నది మనం ధృవీకరించలేం. కానీ ఫోక్సో కేసు అంటే ఆషామాషి కాదు. అంటే అవతల నుంచి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో అవి చూస్తా ఉంటే ఒక రకంగా నేరం చేశారనేదే ప్రజలు ఒప్పుకునేలాగా. బేసిక్ నేరం చేసినట్టుగా లేదు. ఆ వీడియోలు చూస్తుంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు. అమ్మాయి చిన్న వయసు కాబట్టి మెయిన్ అది కేసు. అది అక్కడ చూశాక జనాలకు అర్థమైంది. మామూలుగా అయితే కనుక రేప్ అంటే 2 సంవత్సరాలు రేప్ ఎవడు చేస్తాడండి? బేసిక్ గా రేప్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ తప్పించి రేప్ అనేది 2 సంవత్సరాలు. యాజ్ పర్ ఫోక్సో యాక్ట్ అయితే కనుక లైంగికంగా కలిసి ఉంటే కనుక కేసే. అయితే